హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. మన లాస్ట్ వీడియోలో నార్మల్ వైట్ డిశ్చార్జ్కి అబ్నార్మల్ ఇన్ఫెక్షన్స్కి తేడా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వాటికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామో చెప్తాను మీకు. సో బ్యాక్టీరియల్ వెజనోసిస్ అని కానీ ట్రైకోమోనాస్ వెజనైసిస్ అని గుర్తిస్తే కనుక వాటికి యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పార్ట్నర్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ ఈ మొక్కదానికి ట్రీట్ చేస్తే మళ్ళీ ఆమె ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ పార్ట్నర్ నుంచి. సో ఇది కంప్లీట్గా వాడాలి. బికాజ్ ఒకవేళ కొంచెమే ట్రీట్మెంట్ తీసుకుని సరిగా వాడకపోతే ఫ్యూచర్లో అవి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ గాను, ట్యూబ్స్, యూట్రస్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం? ఇది యూజువల్గా అసలు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనోసప్రెస్డ్ అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిన, ఆర్ కార్టికోస్టెరాయిడ్స్ వంటివి వాళ్ళు వాడుతున్న, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వంటివి ఉన్న వీళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ కండిషన్స్లో పార్ట్నర్ ట్రీట్మెంట్ అవసరం లేదు, వీళ్ళకి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ని కరెక్ట్ టైంకి చూపించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.